ఓకే పిల్లలు, చాలా విలువైన సంగతులు. మనిషి అంటే శరీరం, ఆత్మ, ఈ రెండింటి కలయికే ఈరోజు మనిషిగా పిలువబడుతుంది. ఆత్మ యొక్క ప్రాముఖ్యత ఏంటో విలువైన సంగతులను తెలియచేసిన తమ్ముడు బాబీకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు. పిల్లరా, మరి కొద్ది నిమిషాలు నేను కూడా మాట్లాడతాను. సమయం ఆలస్యం అయిపోతుంది కనుక త్వరగానే ముగిస్తాను. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభిద్దాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవా, మీ అనాది సంకల్పం చేత, ప్రేమ చేత తండ్రి, ఈ మానవ జన్మను మాకు ఈ భూమి మీద ప్రసాదించడమే కాకుండా పుట్టిన నాటి నుండి తండ్రి నేటి వరకు రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుస్తూ ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ఈ భూమిపై మమ్మల్ని బ్రతికిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి మీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలనైనా మీ మాటలు మీ పిల్లలకు అందించబోతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి. ఏ మాటలైతే మీ పిల్లలకు చెప్పాలని ఆశపడుతున్నాను, మరి ఆ మాటలు సవివరంగా అర్థవంతంగా మీ పిల్లలకు చెప్పులాగున్న కృపను గ్రహించండి. వింటున్న మీ పిల్లలు కూడా కేవలం వినడానికి మాత్రమే పరిమితము కాక వినబడే ప్రతి మాటను బట్టి ఆలోచించి గ్రహించే మనస్సును మీ పిల్లలకు ప్రసాదించమని వేడుకుంటూ మా చిన్ని మాటను ముగిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామముని ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియులైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట శుభములు, వందనాలు తెలియజేస్తున్నానండి. పిల్లలు, మరి కొద్ది నిమిషాలే మాట్లాడతాను. దయచేసి మనసు పెట్టి ఆలోచించండి. విలువైన సంగతులను తెలియచేస్తాను. ఈరోజు మనకు ప్రకటింపబడిన విధంగా మానవ జన్మలో దైవ సంకల్పం, మానవ జన్మలో దైవ సంకల్పం. ఎందుకంటే ఒక టైటిల్ వేయాలి, ఏదో వచ్చేసి 4 మాటలు చెప్పేసి కలగొరగంపగా చేసేసి వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు ఒక టైటిల్ వేయాలి అని అంటే, పిల్లరా, మనందరికీ తెలుసు, మన పిల్లల్ని మన స్కూల్కి పంపిస్తాం. ఆ స్కూల్లో ఎలా పిల్లలకు పాఠాలు అందిస్తారు అని అంటే, ఒక విషయాన్ని పిల్లలకు చెప్పాలి అనుకున్నప్పుడు ముందుగా పాఠం పేరు అనేది అనౌన్స్ చేస్తారు. ఉన్మికీకరణ అంటారు దాన్ని. అది అయిపోయిన తరువాత పాఠం పేరు అనౌన్స్ చేస్తారు. ఎందుకు అనౌన్స్ చేయాలి? పాఠం పేరు చెప్పకుండా డైరెక్ట్గా పాఠం చెప్పేచ్చుగా. ఏమండి, డైరెక్ట్గా పాఠం చెబితే ఏం వింటున్నామో ఆ పీరియడ్ అయిపోయేంత వరకు, ఆ 45 మినిట్స్ ఏం వింటున్నామో, దేనికోసం వింటున్నానే ఒక అవగాహన లోపం అక్కడ విద్యార్థులు ఏర్పడుతుంది. పాఠం విద్యార్థికి సరిగా అర్థం కాదు. అందుకే పాఠం పేరు చెప్పి చెబుతారు. ఆఫ్టర్ ఆల్ లోకంలో 60 ఏళ్ల చిన్న జీవితంలో జనడి పొట్టను నింపుకోవడం కోసం, ఆ జనడి పొట్టకు పట్టడి అన్నం పెట్టుకోవడం కోసం ఉపయోగపడే ఈ లోక చదువులలోనే, ఈ లోక విద్యలోనే ఒక ఆర్డర్లో పిల్లలకు పాఠాలను చెబుతున్నప్పుడు, వారికి అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఈరోజు బైబిల్ అంటే చాలా చిన్న చూపు చాలామందికి. బైబిల్ అంటే ఏదో ఒక మత పుస్తకం. అన్ని మతాలు ఉన్నాయి, అన్ని మతాలకు ఆ మత గ్రంథాలు ఉన్నాయి. క్రైస్తవ్యం కూడా ఒక మతం. ఆ మతానికి బైబిల్ అనేది ఒక మత పుస్తకం అనే ఒక ముద్ర ఈరోజు ప్రపంచం బైబిల్పై వేసేసింది. అందుకే అందరికీ బైబిల్ అంటే దైవజనులన్నా, బైబిల్ అన్నా, చర్చ్ అన్నా, సంఘం అన్నా అలుసు కదండి. చాలా అలుసు, చాలా ఈజీగా మాట్లాడిస్తుంటారు. ప్రియులారా, మనం అనుకుంటున్నట్టుగా మనకు తెలిసింది బైబిల్లో కొంతే. నిజంగా బైబిల్ కానీ ప్రతిరోజు మీరు అర్థం చేసుకుంటూ మనసు పెట్టి చదివితే బైబిల్ ఎంత గొప్పదో తెలుసా? ఎంత గొప్పదంటే ఈ రోజుకి, స్టిల్ ఈ రోజుకి శాస్త్ర ప్రపంచానికి సైతం తెలియని ఎన్నో విజ్ఞానపు సంగతులు దేవుడు బైబిల్లో ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే రాయించాడు. అందుకేనండి ఎప్పుడు ఒక మాట చెబుతుంటాం, బైబిల్ అంటే మత పుస్తకం కాదు, అది ఒక మహాజ్ఞాన గ్రంథం. బైబిల్ సకల శాస్త్రాలను అధిగమించినది బైబిల్ అని మాట్లాడతాం. ఎందుకు? నీకు ఏ శాస్త్రం కావాలి? ఒక ఆర్నిథాలజీ కావాలా? వృక్షాల గురించి కావాలా? ఈ సృష్టి పుట్టుక గురించి కావాలా? మనిషి బ్రతుకుకు ముందున్న హిస్టరీ గురించి కావాలా?
మనిషి చనిపోయిన తరువాత, చావు తరువాత జరిగే మిస్టరీ గురించి కావాలా? ఎన్నో విషయాలు బైబిల్లో దేవుడు ఎప్పుడో రాయించేశాడు. ఈ బైబిల్లో ఉన్నటువంటి సిద్ధాంతాలను చదివి చాలామంది ఈరోజు వారి సిద్ధాంతాలుగా ప్రతిపాదించారు. అంత గొప్పదండి బైబిల్. దాని రుచి మనకు ఎప్పుడు తెలుస్తుందంటే బైబిల్ను చదువుతున్నప్పుడే తెలుస్తుంది. అన్ని విషయాలు చెబుతుంది ఆ బైబిల్, అన్ని విషయాలు చెబుతుంది. నీకు కాస్మాలజీ గురించి కావాలా? అంతరిక్షం గురించి కావాలా? అంతరిక్షం గురించి చెబుతుంది. పక్షుల గురించి చెబుతుంది, జంతువుల గురించి చెబుతుంది, ఆఖరికి మానవ దేహం గురించి కూడా చెబుతుంది. పుట్టుకకు ముందు హిస్టరీ చెబుతుంది, చావు తరువాత మిస్టరీ చెబుతుంది. అంత గొప్పదండి బైబిల్. ఈరోజు చాలామందికి అర్థం కావడం లేదు ఈ బైబిల్. బైబిల్ అంటే ఏంటో, దాని గొప్పతనం ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. కాసేపు కూర్చొని దేవుని మాటలు వినడానికి ఎందుకోనండి మనసు ఒప్పదు. అదే 3 గంటల సినిమా వేయండి, సినిమా అయిపోయేంత వరకు అప్పుడైపోయిందా అంటే ఎందుకు దాని మీద ఉన్న ఇంట్రెస్ట్, ఆసక్తి దేవుని మాటలన్నా బైబిల్ పైన ఎందుకు రావడం లేదు? దేవుడు మనిషికి అర్థం కాలేదు. దేవుడు అంటే ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో, బైబిల్ అంటే ఏంటో మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. పిల్లరా, ఈరోజు ఎందుకండి పుట్టాం మనమంతా? ఎందుకు ఈ భూమి మీద బ్రతుకుతున్నాం? ఎంతకాలం బ్రతకాలి? ఎందుకు ఈ మానవ జన్మను దేవుడు మనకు ప్రసాదించాడు? అసలు ఎవరు ఇచ్చారు ఈ మానవ జన్మ అని ప్రపంచాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు సమాధానం చెప్పి ఈ ప్రపంచం ఏమని సమాధానం చెబుతుందో తెలుసా అండి? మానవ జన్మ నా తల్లిదండ్రుల కలయిక వల్ల నేను పుట్టాను అంటుంది. నిజమేనా? ఒక మానవ జన్మకున్న ప్రాముఖ్యత అదేనా? అలా అయితే ఎంతో మంది దంపతులకు పిల్లలు లేక బాధపడుతున్నారు. ఏంటి కారణం? ఒకవేళ నీ జన్మ వెనుక మీ తల్లిదండ్రుల హస్తమే ఉంటే, నువ్వు అనుకుంటున్నట్టుగా నీ తల్లి కష్టం, నీ తండ్రి కష్టం అని నువ్వు అనుకుంటే, మరి నీ తల్లిదండ్రులకు కూడా నువ్వు పుట్టేంత వరకు తెలీదు. చాలామంది అంటుంటారండి పుట్టగానే, ఒరేయ్ నేను అప్పుడప్పుడు అంటుంటారు తల్లిదండ్రులు పిల్లలతో, అరే నువ్వు ఆడపిల్ల అనుకున్నాను రా, నువ్వు ఆడపిల్ల అనుకున్నాను కానీ మగపిల్లాడికి పుట్టావు. ఏమిటి హాస్పిటల్కి తీసుకెళ్తారు, ఒక ప్రెగ్నెంట్ లేడీని హాస్పిటల్కి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత థియేటర్లోకి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళిన తర్వాత బయట తండ్రి అటు ఇటు తిరుగుతుంటాడు. ఏంటో ఎందుకు? టెన్షన్. ఇప్పుడు అమ్మాయో అబ్బాయో ఎవరైతే ఏంటి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా దేవుడు కదా నీకు ఇస్తాడు. ఎవరైతే నీకేంటి? లేదండి అబ్బాయే కావాలండి, అమ్మాయి వద్దండి, ఎందుకు బోలెడు కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి. టెన్షన్ తిరుగుతుంటాడు. డాక్టర్ గారు బయటకు వచ్చేంత వరకు తెలియదు అయ్యగారికి. డాక్టర్ గారు ఎందుకు ఎవరు పుట్టారు, మగబిడ్డ ఆడబిడ్డ అడుగుతుంటారు. కంగారు ఏం పడకండి, ఆడపిల్లే పుట్టింది, మహాలక్ష్మి పుట్టింది అంటారు. అంటే నువ్వు పుట్టేంత వరకు కూడా నీ తండ్రికి కానీ నీ తల్లికి కానీ నువ్వెవరో, ఎలా పుడతావో, స్త్రీగా పుడతావా పురుషునిగా పుడతావా, ఎలా పుడతావన్న సంగతి నీ తల్లిదండ్రులకు కూడా తెలీదు. పోనీ డాక్టర్లకు ఏమైనా తెలుసు అనుకుంటున్నారా? పోనీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అడగండి, ఏమండి నేను ఎలా పుట్టానండి? ఏం ప్రశ్న అండి, పిచ్చి ప్రశ్న వేస్తున్నారు మీరు అని నవ్వుకుంటాడు డాక్టర్ కూడా ఏం తెలియదండి. అవయవాలన్నీ సరిగా ఉన్నాయో లేవో స్కానింగ్ మిషన్ పెట్టి మాత్రం చూస్తాడు. ఏంటి ఆ స్కానింగ్ మిషన్ పెట్టి చూస్తాను, ఏంటో అండి పిండం కొంచెం ఎదుగుదల లేదు, మెడిసిన్ వాడతాం. ఏమండి దేవుడు బైబిల్లో ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే ఒక మాట చెప్పాడు. స్టిల్ ఈ రోజుకి ఆ మాటను ఓవర్టేక్ బీట్ చేసిన వాళ్ళు లేరండి. తల్లి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో మీకు తెలియదు నాయన అన్నాడు. తల్లి గర్భమందు ఎముకలు ఎలా ఎదుగుతున్నాయి? తండ్రి గర్భంలో నుండి ఒక నీటి బిందువుగా, శుక్రకణంగా తల్లి గర్భంలోనికి ప్రవేశించిన మనం అండంగా మారి 9 నెలలు తల్లి గర్భంలో ఉమ్మ నీటిలో బ్రతికి ఆ తరువాత ఈ భూమి మీదకు జాగ్రత్తగా డెలివరీ అయిపోతాం. మరి తల్లి గర్భంలో 9 నెలలు ఉమ్మ నీటిలో ఎలా శిశువు బ్రతుకుతుంది? ఏమంటే ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడ మనసు పెట్టండి, పక్కన మళ్ళీ పట్టించుకోకండి, ఇక్కడ మనసు పెట్టండి. ఎప్పుడైనా ఆలోచించారా?
తల్లి గర్భంలో ఎలాంటి ఎముకలు ఏ రీతిగా ఎదుగుతున్నాయని దేవుడు ప్రశ్న వేశాడు. ఏ మనుషుడైనా ఈరోజు డాక్టర్లు సైతం దానికి సమాధానం చెప్పలేరు. ఎందుకంటే మానవ జన్మ వెనుక ఉంది నువ్వనుకుంటున్నట్టుగా మన తల్లిదండ్రుల హస్తాలో డాక్టర్ హస్తమో కాదు. ఎవరి హస్తం ఉందో ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం ఒక మహనీయుడండి, ఒక దేశానికి రాజు, ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 13వ వచనం నుంచి చూద్దామండి. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 13వ వచనం నుంచి, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవే అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు ఈ మహనీయుడు ఈ మాట? దేవునితో అంటున్నాడు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించింది నీవేనయ్యా. అదేంటండి అది? అసలు దేవుడు అనే పదం మనకు పడదు కదా. దేవుడు అంటే ఏదో నామకార్థంగా, ఏదో వారంలో ఒక రోజు చర్చికి వెళ్ళడానికి, ఏదో మన అందరిలాగా అందరికీ గుళ్ళు ఉన్నాయి, మనకి గుడి ఉంది, ఏదో కేవలం వారంలో ఒక రోజుకే మన భక్తి పరిమితం అనుకుంటున్నాం కదా. నిజంగా చదువుకున్న చాలామందిని ఏమండి దేవుడు ఉన్నాడా లేడని ప్రశ్న వేస్తుంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? దేవుడు లేడండి, దేవుడు లేడు. ఒకవేళ దేవుడు లేకపోతే నేను ప్రశ్న వేస్తున్నాను, తల్లి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో మీకు తెలీదు అన్నాడు. ఒకవేళ నీకు తెలిస్తే చెప్పు. పుట్టిన బిడ్డ వెంటనే నీటిలో పడిపోతే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చనిపోతాడు. అలాంటిది 9 నెలలు ఉమ్మ నీటిలో తల్లి గర్భంలో ఎలా బ్రతికాడు చెప్పు? ఎవరు సమాధానం చెప్పలేదు దీనికి. ఏమండి దావీదు గారు మాట్లాడుతున్నారు, ఏమంటున్నాడు? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి ఏమండి ఆగాలి ఇక్కడ. దావీదు గారు అంటే ఏదో ఒక సామాన్య మానవుడు అనుకుంటున్నారా? కత్తి పట్టాడు అంటే 10,000 మందిని సైతం సంహరింపగలిగిన శక్తి కలిగిన వాడు. ఒక దేశం మీదకి దండెత్తాడు అంటే ఆ దేశాన్ని హస్తగతం చేసుకోగలిగిన శక్తి కలిగిన వాడు. అంత గొప్పవాడైన దావీదు గారు, అసలు భయం అనే పదానికే మీనింగ్ తెలియని దావీదు గారు ఇప్పుడు భయపడుతున్నాడు. ఏమంటున్నాడు? నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. ఎందుకండి భయం? ఈ మానవ జన్మను దేవుడు కలిగించే విధానం చూస్తుంటే ఎందుకు భయపడుతున్నారు దావీదు గారు? తల్లి గర్భంలో ఉమ్మ నీటిలో 9 నెలలు నన్ను ఎలా బ్రతికిస్తున్నావయ్యా? ఎలా నాకు అవయవ నిర్మాణం చేస్తున్నావయ్యా? కరెక్ట్గా ముక్కు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి, కరెక్ట్గా చెవులు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఏమండి మానవ శరీరంలో ప్రతి అవయవం ఎక్కడ ఉండాలో అక్కడ కరెక్ట్గా పెట్టాలి. ఎవరు చేస్తున్నారు? డాక్టర్ అనుకుంటున్నారా? మనిషి అనుకుంటున్నారా? తల్లి అనుకుంటున్నారా? తండ్రి అనుకుంటున్నారా? కాదు. మీకు తెలీదు అన్నాడు దేవుడు. ఏమండి ఆకాశం పైన ఏముందని శాస్త్ర ప్రపంచాన్ని అడిగితే ఈ రోజుకి వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? ఏమండి ఈ విశ్వంలో 100% ఈ విశ్వం అని మనం అనుకుంటే అందులో మనకు తెలిసింది కేవలం 10% అండి, లేకపోతే ఒక 30% అండి. మిగిలిన 70% ఏంటి? డార్క్ మ్యాటర్, శూన్య పదార్థం. ఇక దాన్ని ఎంతమంది శాస్త్రవేత్తలు వచ్చినా ఎవరు దాన్ని కనిపెట్టలేరని చెప్పేశాడు. ఎవరు? మేధావులు అనుకుంటున్నవారు. ఈ సమాజం ఎవరినైతే మేధావులు అనుకుంటుందో, ఎవరినైతే గొప్పవారు అనుకుంటుందో అలాంటి వారు ఏమంటున్నారు? ఈ విశ్వం గురించి మాకు తెలిసింది ఓన్లీ 30%, మిగిలిన 70% డార్క్ మ్యాటర్, కృష్ణ పదార్థం. అది ఎవరు చెప్పలేరు. 30% నీకు తెలిసింది, కానీ దాని గురించి తెలియాలంటే ఎవరిని అడగాలి? ఒక వస్తువు ఉందండి, ఈ మొబైల్ ఫోనే ఉంది మన దగ్గర. ఈ ఫోను ఎలా 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 తయారు చేశారు, ఏంటి, దీని గురించి మనకు డీటెయిల్స్ అంటే ఎవరు చెప్తారు? తయారు చేసిన కంపెనీ వాడే చెప్పాలి. యూజర్ మాన్యువల్ ఇస్తాడు. దీని ర్యామ్ ఎంత, దీని స్టోరేజ్ ఎంత, కెమెరా మెగాపిక్సెల్ ఎంత,
తయారు చేసిన వాడే చెప్పాలి. ప్రతి వస్తువు తయారు చేసిన తరువాత ఆ వస్తువుకు ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది. అలానే ఈ మానవ జన్మ గురించి చెప్పాలి అంటే చేసిన వాడే చెప్పాలి, దేవుడే చెప్పాలి. ఈ శాస్త్ర ప్రపంచం అడిగితే ఏం చెబుతుంది? మాకేం తెలియదు, అంత 30%, మిగిలిన 70% డార్క్ మ్యాటర్. పోనీ ఆకాశం పైన ఏముందో చెప్పండి అయ్యా అంటే 19వ 20వ శతాబ్దంలో చెప్పారండి. అది ఏం చెప్పారో తెలుసా? ఆకాశం పైన ఏముంది? మీలో చాలామంది చదువుకున్న పిల్లలు ఉన్నారు. ఆకాశం పైన ఏముందని చెప్పారండి? జలాలు, నీళ్లు. దానికి పెట్టిన పేరేంటో తెలుసా? ఆకాశ గంగ. ఏంటి ఆకాశం పైన గంగ ఉందా? ఆకాశ గంగ నువ్వెప్పుడు చెప్పావు? 20వ శతాబ్దంలో, 19-20 శతాబ్దాలలో నువ్వు చెప్పావు. కానీ దేవుడు ఎప్పుడు చెప్పాడో చూస్తారా? అదే కీర్తనల గ్రంథం 148వ అధ్యాయము 4వ వచనం చూడండి పిల్లారా. అదే కీర్తనల గ్రంథం 148వ అధ్యాయం 4వ వచనం. ఏమిటి ఈ కీర్తనల గ్రంథం అనేది? సుమారుగా క్రీస్తుకు పూర్వం, క్రీస్తు తర్వాత కాదండి, క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల కాలంలో రాయబడింది ఈ కీర్తనలు అనేది. క్రీస్తు వచ్చి ఇప్పటికి సుమారుగా 2023 సంవత్సరాలు పూర్తయిపోయి 24లోకి ఎంటర్ అయ్యాం. అప్పుడు చెప్పాడండి, ఏమంటున్నాడు? పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించండి. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా. అదేంటి ఆకాశం పైన జలాలు ఉన్నాయా? జలాలు ఉన్నాయని ఎప్పుడో క్రీస్తుకు పూర్వం 1500లోనే బైబిల్ చెప్పిందయ్యా. నువ్వెప్పుడు చెప్పావు? ఈ 19వ శతాబ్దంలో చెప్పావు. ఇలా ఒకటా రెండా? ఎన్నో సిద్ధాంతాలండి బైబిల్ నుండి కాపీ కొట్టారు శాస్త్రవేత్తలంతా. అంత విలువైన సంగతులను తెలియచేసిన బైబిల్ ఏదో మత పుస్తకంగా మనకు కనబడుతుంది కదా. ఏదో అందరూ చదువుకునే చర్చికి వెళ్ళి అలా బాప్తిజం తెచ్చుకునే వాళ్ళు చదివే బుక్ లాగా మనకు కనబడుతుంది కదా. నిజంగా చెబుతున్నానండి, ఒక చదువుకున్న వాడిగా బైబిల్ చదివితే 70% కాదు 100% సైన్స్ బైబిల్లో ఉంది. అంత గొప్పదైన ఈ బైబిల్ ఈరోజు మానవ జన్మ గురించి మాట్లాడుతుంది, మానవ జన్మ గురించి చెప్పింది. ఈరోజు మనం అనుకుంటున్నట్టుగా మన తల్లిదండ్రుల హస్తాలో, వైద్యుల హస్తాలో లేవు. మరి ఎవరిది? దేవుడు చేశాడు ఈ మానవ జన్మను. దేవుడు చేశాడు. ఎందుకు చేశాడండి ఈ మానవ జన్మను? తల్లి గర్భంలో ఎందుకండి మనకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు? మనల్ని పిండంగా పెట్టాడు, ఈ భూమి మీదకు జాగ్రత్తగా డెలివరీ చేశాడు. పోనీ డెలివరీ చేసిన తర్వాత అయినా నా పని అంతా అయిపోయిందని మన మీద ఏమైనా వదిలేశాడా? ఈరోజుకి రైతు అంటాడు, నా రెక్కల కష్టం అంటాడు. నీ రెక్కల కష్టం అయితే నువ్వు తయారు చేయగలిగితే పండే గింజనేది ఒక 100 గింజలు తయారు చేసి చూపించు. నీ వల్ల కాదది. పంట పండితే నవ్వుతావు, పంట పండకపోతే ఏడుస్తావు. మరి రైతు కష్టం అంటున్నావు, ఎవరి కష్టం అనుకుంటున్నారు అది? కావాలంటే ఇంటికి వెళ్ళినా చదువుకోండి బైబిల్. 1 కొరింథీ 15:36లో ఉంటుంది. టైం లేదు కనుక చూపించట్లేదు. 1 కొరింథీ 15:36లో ఉంటుంది. ఓ అవివేకి, నీవు విత్తినది కేవలం గింజనే విత్తుతున్నావు, కానీ పుట్టబోవు శరీరాన్ని నువ్వు విత్తడం లేదు. దానికి శరీరాన్ని ఇచ్చేది ఎవరో తెలుసా? దేవుడు. దేవుడు కాదండి, దానంతట అదే బతుకుతుందండి, దానంతట అదే మానవ జన్మ జరిగిందండి. మొక్కలు కూడా వాటంతట అవే పెరుగుతున్నాయండి, సూర్యుడు దానంతట అదే తిరుగుతుందని నువ్వు అంటావా? అలా అనే పని అయితే మరి ఏ వస్తువైనా ఎవరు లేనిదే, ఎవరు తయారు చేయందే రానప్పుడు ఈ ప్రకృతి వచ్చిందా? ఆలోచించండి. ఒక బంతి ఉందండి, లేకపోతే ఒక సెల్ ఫోన్ ఉందండి, ఈ సెల్ ఫోన్ ఎవరు తయారు చేయకుండానే దానికి అంతటా అదే వచ్చిందండి అంటావా? పిచ్చోడు అంటారు, నిన్ను పిచ్చోడు అంటారు. ఏదో ఒక బాల్ అలా ఇసిరి గాల్లో నిలబడుద్దామో చూద్దాం, మరలా నేలను పడిపోద్ది. ఏంటయ్యా అంటే ఆకర్షణ, గ్రావిటీ. మరి ఈ శూన్యంలో, ఈ అనంతమైన విశ్వంలో, ఈ సోలార్ సిస్టమ్, ఈ సౌర కేంద్రం 9 గ్రహాలు కాదు మళ్ళీ 8 గ్రహాలని మాట మార్చింది శాస్త్ర ప్రపంచం. ప్లూటో గ్రహం కాదని గ్రహాల లిస్టులోంచి ఎత్తేసింది. 8 గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ఆకాశంలో అలా నిలబడిపోయాయి. ఎలా నిలబడిపోయాయి? నువ్వు ఒక బాల్ ఇసిరేస్తే ఉండదే ఆకాశంలో, మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. మరి ఆకాశంలో ఈ గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ ఎలా నిలబడ్డాయి? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. అందుకు మీకు అర్థం అవ్వాలి బైబిల్ గొప్పతనం ఏంటో. అందుకు మాట్లాడుతున్నాను. మనసు పెట్టి ఆలోచించండి. ఎలా నిలబడ్డాయి? ఎవరు లేరండి, వాటంతటా అవే నిలబడ్డాయి అంటావా? ఈ మొక్కలకి ఆహారం కూడా, మనం తినే ఆహారం కూడా ఎవ్వరు తయారు చేయలేదండి, వాటంతటా అవే పెరిగాయి అంటావా?
అలా అయితే నిన్ను ఉంచాల్సింది ఎక్కడ కాదు, ఎర్రగడ్డ. ఎర్రగడ్డ వాటంతటా అవే ఏది రాదయ్యా, దేవుడే చెయ్యాలి. ఓ బోర్లు వేసేసి బోర్ల మీద బోర్లు వేసేసి నీళ్లు లాగేసి తెగ తాగేస్తున్నామే. ఎవరు తయారు చేశారు? ఒక నీటి బట్టును తయారు చేసి చూపించమనండి చూద్దాం ఈ శాస్త్ర ప్రపంచాన్ని. లేదు. పీల్చే గాలి దేవుడు పెట్టిన భిక్ష, తినే ఆహారం దేవుడు పెట్టిన భిక్ష, ఈ ఆయుష్కాలం దేవుడు పెట్టిన భిక్ష. అసలు టోటల్గా మనిషి పుట్టిన నాటి నుంచి చనిపోయేంత వరకు ఈ భూమి మీద తనకు నచ్చినట్లుగా బ్రతుకుతున్నాడు, తిరుగుతున్నాడు అంటే ఎవరి భిక్ష వాళ్ళో తెలుసా? అది దేవుని భిక్ష. దేవుడు ఉంచబట్టే నువ్వు బ్రతికి తిరుగుతున్నావు. ఈ 2024 సంవత్సరాన్ని చూడలేక ఎంతోమంది తమ కాలాన్ని వెళ్ళబుచ్చారు. ఎంతమంది చెప్పండి? 2023 31st నైట్ హ్యాపీ న్యూ ఇయర్ అని తిరుగుతూ బైకుల మీద యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అబ్బా, పండగ వాతావరణానికి ఈరోజు సమాజాన్ని చూడండి. ఎందుకు మా దేవుడు ఈ మానవ జన్మను ప్రసాదించాడు? ఎందుకు మనల్ని బ్రతికిస్తున్నాడు? ఎందుకు ఆహారాన్ని పెడుతున్నాడు? ఎందుకు దాహాన్ని తీరుస్తున్నాడు? ఎందుకు ప్రతిక్షణ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నాడు అంటే ఒక్కటే కారణం. సుమారుగా ఈ ప్రకృతిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు. సుమారుగా 84 లక్షల జీవరాశులు ఈ ప్రకృతిలో. నీటిలో ఉన్న జీవరాశులన్నీ, గాలిలో ఉన్నవన్నీ, ఈ భూమి మీద చలించేవన్నీ, నీటిలోవి కానీ గాలిలోవి కానీ భూమి మీదవి కానీ, ఈ ప్రకృతిలో సుమారుగా ఎన్ని జీవులు ఉన్నాయనే శాస్త్ర ప్రపంచాన్ని అడుగుతున్నప్పుడు వారు చెబుతున్న సమాధానం ఏంటో తెలుసా? సుమారుగా 84 లక్షల జీవరాశులు అన్నారు. మరి 84 లక్షల జీవరాశులలో దేనికి లేని ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఒక మానవ జన్మకి ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఏమిటి, మనలాగా ఒక కుక్క ఎందుకు మాట్లాడలేకపోతుంది? లేకపోతే ఎన్నో జీవరాశులు ఉన్నాయి కదా, ఎన్నో జీవరాశులు ఎందుకు మాట్లాడలేకపోతున్నాయి? ఒక కాకి ఉందండి, అది ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సందర్భంలో ఒకటే దానికి తెలుసు, కావు కావు అని అంటది. నువ్వు చూసినప్పుడు కావు కావు అని, నువ్వు చూడటం లేదని నువ్వు పక్కకు పోయిన తర్వాత మేమంటదా? లేదు. అంటే అన్ని భాషలు మాట్లాడగలిగిన భాగ్యం, లేకపోతే ఆ లక్షణం, ఆలోచించగలిగిన లక్షణం, ఇవన్నీ కేవలం మనిషికే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఈ మనిషికి? ఆయన కోసం బ్రతకాలి అని. ఆయన కోసం బ్రతకాలని. ఇందాక మనం చదువుతున్న మాట కంటిన్యూ చేయండి. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనం చూడండి. 13 చదివాం కదా, 16. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను ముగిస్తాను, త్వరగా చూడండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. మానవ జన్మను ప్రసాదించాడు దేవుడు. ఈ భూమి మీద బ్రతికిస్తుంది దేవుడు, ఆహారాన్ని ఇస్తుంది దేవుడు, గాలినిస్తుంది దేవుడు. ఏమండి, పోనీ గాలి ఎవరైనా తయారు చేస్తున్నారా? ఎవరైనా తయారు చేసే వాళ్ళంటే చూపించండి, నేను కూడా కొనుక్కుంటాను. మరి గాలిని ఎవరైనా తయారు చేస్తున్నారా? ఏమంటే ఈ గత 2-3 సంవత్సరాల కాలంలో 2020 లాక్డౌన్ వేశారు. ఈ లాక్డౌన్ ఎందుకు వేశారు? కరోనా అనే ఒక డిసీజ్ లేదా ఒక వైరస్ బాగా వ్యాప్తి చెందింది. అలా వ్యాప్తి చెందుతున్న తర్వాత ఆ వైరస్కి ఎఫెక్ట్ అయిన వాళ్ళందరినీ వెంటిలేటర్ల మీద పెట్టి ఏమిస్తారో చెప్పాలి. ఇప్పుడు నాకు మీరు ఏమిస్తారండి? ఆక్సిజన్ ఇస్తారు. ఎంతో తెలుసా సిలిండర్ మీకు? ఒక సిలిండర్ కొనాలంటే 30,000. పోనీ ఎన్ని రోజులు వస్తుంది? సంవత్సరం వస్తుంది అనుకుంటున్నారా? 2 రోజులు వచ్చే సిలిండర్. 2 రోజులు సిలిండర్కే నువ్వు 30,000 పెట్టి కొంటున్నావు ఆక్సిజన్. కానీ నువ్వు పుట్టిన నాటి నుండి చనిపోయేంత వరకు 60, 70, 30, 50 నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఉచితంగా నీకు గాలిని ఇస్తున్నాడు దేవుడు. కాదంటారా? ఒకవేళ కాదంటే గాలిని ఎవరిస్తున్నారో మీరే నాకు చెప్పాలి. మీరు గాలిని, ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా, గాలిని ఎవరు చూడలేరు. అది ఏ దిక్కు నుంచి వచ్చి ఏ దిక్కుకు వెళ్ళిపోతుందో మీకు తెలీదు. దాన్ని అనుభవిస్తారే తప్ప అది ఎక్కడి నుంచి వస్తుందో ఎటు వెళుతుందో మీకు తెలియదయ్యా అంటున్నాడు దేవుడు. దేవుడు తెలియదన్న తర్వాత ఏ మేధావి వల్ల కాదండి తెలుసుకోవడం, ఏ శాస్త్రవేత్త వల్ల కాదు. దేవుడు మీకు తెలీదు అన్నాడంటే తెలీదు అంతే, నోరు మూయి అంతటితో. ఈరోజు శాస్త్ర ప్రపంచం ఎంతగానో అభివృద్ధి చెందింది కదండి, ఎంతగానో.
పూర్వం అండి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే కాలినడకన వెళ్ళేవాళ్ళు. కానీ ఈరోజు విలాసవంతమైన బ్రతుకు మనిషి బ్రతుకుతున్నాడు. గత నవంబర్ 25 నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా మీరు చూసుంటారు మీ ప్రత్యక్షంగా. అబ్బో, గెంతులు, తినడం, తాగడం, ఎగరడం, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ క్రిస్మస్. దేవుని పేరు చెప్పి పండగలు చేసుకుంటున్నావు, దేవుని పేరు చెప్పి తింటున్నావు, దేవుని పేరు చెప్పి తాగుతున్నావు, దేవుని పేరు చెప్పి నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నావు. నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతకడానికి జన్మనిచ్చాడు అనుకుంటున్నావా? ఆఫ్టర్ ఆల్ ఒక గేదెను మనం కొనుక్కుంటేనే దానికి దానా వేస్తాం, తౌడు పెడతాం, నీళ్లు పెడతాం, మేత వేస్తాం, అన్నీ తిందండి. అన్నీ తిని పాలు ఇవ్వడం లేదనుకో ఏం చేస్తాం? పోనీలేమ్మా నా బుజ్జిముండ ఉంచుకుంటామా? ఏం చేస్తాం? అమ్ముతాం. పోనీ ఎలా అమ్ముతాం? ఇంకోటికైనా సాక్కోమని అమ్ముతామా? కోతకు అమ్ముతాం. దేనికి అమ్ముతాం? కోతకి. కట్ చేసేయాలి, అది పనికిరాదు. ఆఫ్టర్ ఆల్ నువ్వు పెంచుకునే ఒక గేదె నీ దగ్గర ఉన్నవన్నీ తిని నీకు పాలు ఇవ్వకపోతేనే నువ్వు కట్ చేయడానికి సిద్ధపడ్డావే. మరి 60 సంవత్సరాలు, 70, 30, 40, 50 నీకు ఎంత ఆయుష్కాలం ఇచ్చాడు దేవుడు? అదే చెబుతున్నాడు ఇక్కడ. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే నీ దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను, రాసేసుకున్నాడు దేవుడు. పలానా మహేష్ ఈ భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఇన్ని సంవత్సరాలు బ్రతకాలి, పలానా బాబీ ఈ భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి. నువ్వు తల్లి గర్భమున పడినప్పుడే నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో నీ ఆయుష్కాలాన్ని రాసేశాడు దేవుడు. అంటే మనకిచ్చిన ఆయుష్కాలం జరిగిపోతుంది అంటే, మన ఆయుష్ పెరుగుతుంది అంటే, మన వయసు పెరుగుతుంది అని అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? జనానికి అర్థం కాలేదండి. అందుకే ఈరోజు అందరు జనవరి 1 కదండి, ఉదయం లేచిన దగ్గర నుంచి మీరు కూడా చేసి ఉంటారు. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. అబ్బా, చాలా సంతోషం అనుకుంటున్నావా? నువ్వు ఒక సంగతి మర్చిపోతున్నావు. అదేంటో తెలుసా? దేవుడు నీకు రాసిన ఆయుష్కాలంలో 1 సంవత్సరం చావుకు నువ్వు దగ్గర పడ్డావు. ఇది తెలుసుకోలేకపోతుంది ప్రపంచం. అందరూ హ్యాపీ 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 హ్యాపీ. మరొక కొత్త సంవత్సరం వచ్చింది. మరొక కొత్త సంవత్సరంలోకి నువ్వు రావాలంటే అది ఎవరి దయో తెలుసా? దేవుని దయ. అదేంటండి అసలు దేవుడు అనే పదమే మేము ఒప్పుకోమండి, మేము నమ్మమండి అని నువ్వు అంటావా? దేవుడు ఉన్నాడని ఎన్నో రుజువులు ఈ ప్రకృతిలో పెట్టాడు. ఎన్నో ప్రకృతులు ఈ ప్రకృతిలో ఎన్నో పెట్టాడు. ఎగ్జాంపుల్గా వాటిని చూసి మనం తెలుసుకోవాలి అని. మరి ఈ మానవ జన్మను దేవుని దేనికోసం ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? చూడండి ఒక మాట, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. అమ్మ జాగ్రత్తగా ఆలోచించండి. మనం ఎందుకు చేశాడు? ఎందుకు ఈ మానవ జన్మను దేవుడు ప్రసాదించాడు అని అంటే ఆయన ఏమంటున్నాడు? మళ్ళీ చదవండి. వాటి యందు మనము నడుచుకొనవలెనని. ఏటి యందు? వాటి యందు మనము ముందు నడుచుకోనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అన్నాడు. ప్రతి మనిషి సత్క్రియలు చేయాలని దేవుడు స్క్రిప్ట్ రాసేసుకున్నాడా? రాసేసుకున్నాడండి. మనం అనుకుంటున్నాం ఈ 60 ఏళ్ల చిన్న జీవితంలో ఇదే నిజం అనుకుంటున్నాం. ఈ 60 ఏళ్ల చిన్న జీవితంలో చదువులని, పెళ్ళిళ్ళని, ఉద్యోగాలని, మనకు నచ్చినట్టుగా విలాసవంతంగా బ్రతకడమే జీవితం అనుకుంటున్నాం. చచ్చిపోయిన తర్వాత ఏమీ లేదు. గాలిలో గాలి అయిపోతావు, మట్టిలో మట్టి అయిపోతావు, మట్టిలో బూడిదైపోతావు అని పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటున్నారు చాలామంది. పనికి మాలిన మాటలు. చచ్చిన తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలీదు. నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు. ఏదో మనకు నచ్చినట్లుగా బ్రతుకుతున్నాం కదా. మనకు నచ్చినట్టుగా బ్రతకడానికి కాదు ఇచ్చింది, సత్క్రియలు చేయడానికి. ఇంతకీ ఏంటండి సత్యం? మంచి పనులండి. ఏంటండి మంచి? నీకు మంచి అనిపించింది ఎదుటివాడికి చెడు అనిపించవచ్చు, ఎదుటివాడికి చెడు అనిపించింది నీకు మంచి అనిపించవచ్చు. మంచి పనులంటే మీరు అనుకుంటున్న మంచి పనులు కాదు. దేవా, సత్యమందు మమ్మల్ని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. సత్క్రియలు అంటే వాక్య సంబంధమైన క్రియలు చేయడానికే ఈ భూమి మీదకి వచ్చాం.
అదేంటండి మరి వాక్య సంబంధమైన పనులు చేయడానికి ఉంటే మనం బ్రతకొద్దా, తినొద్దా అని అంటారా? పని చేసుకోవద్దని నేను చెప్పడం లేదండి, చేసుకోండి. కానీ పగలంతా మనం పని చేసుకుంటున్నాం, మరి దేవుని కోసం ఏం చేస్తున్నాం చెప్పండి? దేవుడి మానవ జన్మను ఆయన కోసం బ్రతకాలని కదా ఇచ్చాడు, ఆయన సన్నిధిలో గడపాలని కదా ఇచ్చాడు, ఆయన రాసుకున్న మాటల ప్రకారంగా బ్రతకాలని కదా ఇచ్చాడు. నరహత్య చేయవద్దు అన్నాడు, నరహత్య చేయకుండా ఉండాలి. అబద్ధం ఆడవద్దు, ఆడద్దంతే. పరలోకం వెళ్ళడం చాలా సింపుల్ అనుకుంటున్నారు చాలామంది. బాప్తిసం చేసుకున్నాము, చర్చికి వెళుతున్నాము, ప్రతి ఆదివారం కానుక ఇచ్చేస్తున్నాము, రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నాము, వచ్చేస్తున్నాము, ఇక మాకు కొదువేంటి, చచ్చిపోతే డైరెక్ట్గా మేము స్వర్గానికి వెళతాం అనుకునే భ్రమలో ఉన్నారు చాలామంది. పరలోకం వెళ్ళడం మనం అనుకున్నంత సులభం కాదండి. దేవుడిచ్చిన ఈ మానవ జన్మను దేవుని పని కోసం వాడడం ఒక ఎత్తు అయితే, పని చేయడం ఒక ఎత్తు అయితే దేవుని కోసం, ఆ దేవుడు చెప్పినట్లుగా మన క్యారెక్టర్ నిలబెట్టుకోవడం మరొక ఎత్తు. వెళుతున్నాం, ప్రతి ఆదివారం వెళుతున్నాం. పక్కనోడు ఒక్కడుండి పలానా వ్యక్తి అని అంటే, అబ్బో ఆమెతో పెద్ద తలపోటండి బాబు అన్నారనుకో, అయిపోయింది నీ క్యారెక్టర్, అయిపోయింది నీ క్యారెక్టర్. నువ్వు వెళ్ళి ఏంటి ప్రయోజనం? చర్చికి వెళ్ళి అమ్మో ఆమె, అబ్బో బాబోయ్ ఆమెతో పెద్ద తలపోటు. అందరం చూడాలండి ఆదివారం చర్చిలో చక్కగా వైట్ అండ్ వైట్ వేసి ముసుగులు వేసుకొని అసలు ఎంత వినయంగా వస్తారంటే, బాబోయ్ బుద్ధిమంతులు భక్తులు అనుకుంటాం మనం. వారంలో ఒకరోజు నీళ్ళు ఇస్తాడండి, ఎన్ఎస్పి వాటరు, సాగర్ వాటరు. అక్కడ చూడండి కనపడుతుంది వాళ్ళ ప్రవర్తన ఏంటో, వాళ్ళ క్యారెక్టర్ ఏంటో అక్కడ తెలుస్తుంది. చక్కగా ముసుగేసుకొని అక్కడికి వచ్చి వందనాలు చెప్పుకొని, అబ్బో ఎంత వినయంగా బిహేవ్ చేసావు. అక్కడికి వెళ్ళగానే బిందెని ఒక కాలుతో ఒక తన్నుది అంతది ఒక ఆమె. అదేంటి సీరియల్ నాది, అబ్బో బాబు అసలు ఇనే బూతులు కాదండి, పచ్చి బూతులు, మనం వినే మాటలు కాదవి. అదేంటి అయిపోయింది, ఇక ఏమీ లేదు. వారంలో ఒకరోజు ఆ ముసుగు తీసాం, అయిపోయింది, వచ్చేసాం, ఇక మన ఇష్టం. ఇలా ఉన్నవారెవ్వరు పరలోకం వెళ్ళలేరు, గుర్తుపెట్టుకోండి. ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశిస్తాడు. అంటే తండ్రి పని చేసిన వారికే పరలోకం, ఆ పనికి సహకరించిన వారికే పరలోకం. దేవుని కోసం నీతిగా యథార్థంగా దేవుడు చెప్పినట్లుగా నువ్వు బ్రతికితేనే పరలోకం. నాకేంటండి చక్కగా ఉన్నాను, దిట్టంగా ఉన్నాను, 60 ఏళ్ళు గ్యారంటీ నా లైఫ్కి అనుకుంటావా? మీ అందరికీ తెలుసు కర్ణాటక ఫేమస్ హీరో ఎవరు, పునీత్ రాజ్ కుమార్ తెలుసుగా. అబ్బో చక్కగా జిమ్ములు చేశాడు, రోజు జిమ్ అండి. అసలు అతను తీసుకునే ఆహారం కానీ హెల్త్ డైట్ కానీ చాలా సూపర్. ఏమనుకున్నాడు తెలుసా, నాకు గ్యారంటీ అనుకున్నాడు. 60 ఏళ్ళు ఏమైపోయాడు, ఆ జిమ్ములోనే జిమ్ చేస్తూ కుప్పకూలిపోయాడు. చాలామంది అంటారు, బ్రదర్ మీరు త్వరగా మారండి, మన ఆయుష్కాలం ఎప్పుడుందో తెలియదు, మనం ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, మనం చనిపోయే లోపు దేవుని కోసం బ్రతకాలి. అదేంటండి, ఎందుకు దేవుని కోసం నేను బ్రతకాలి? ఒక గేదె నీ కోసం బ్రతకపోతే, నీకు పాలు ఇవ్వకపోతే కోతవాడికి ఇస్తున్నావే. మరి దేవుడు నిన్ను పుట్టించి భూమి మీదకు పంపించి భూమి మీద నిన్ను కాపాడుతూ 60-70 సంవత్సరాలు వచ్చేంత వరకు, నువ్వు పుట్టిన నాటి మొదలుకొని చనిపోయేంత వరకు ప్రతిక్షణం కంటికి రెప్పల అరచేతుల్లో నిన్ను చెక్కుకొని నిన్ను ప్రేమిస్తుంటే దేవుడు, నువ్వు దేవుని పని చేయకుండా ఊరి మీద ఆంబోతులాగా తిరిగి చచ్చిపోతే నీకు పరలోకం ఇస్తాడా? నీ గేదె నీకు ఉపయోగపడినప్పుడు కోతవాడికి ఇస్తున్నావే, మరి దేవుడిచ్చి నీ మానవ జన్మను నువ్వు వాడుకుంటూ దేవుని కోసం బ్రతకపోతే నిన్ను నరకానికి పంపించడం తప్ప, అగ్నిగుండానికి పంపించడం తప్ప? పంపిస్తాడు అగ్నిగుండానికి. నాకేంటి ఒక 20, 30, 40, 50 ఏళ్ళు ఉన్నాయి అనుకుంటున్నావేమో. నువ్వు ఎప్పుడు చస్తావో నీకు తెలీదు, నీ ఆయుష్కాలం ఎప్పుడు ముగుస్తుందో నీకు తెలీదు. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది మానవ జీవితం అన్నాడు. అదేంటండి, పలానా వ్యక్తి చనిపోయాడు అనగానే, అవునా నిన్నే కదా నాతో మాట్లాడాడు, ఉదయమే కదా నాతో మాట్లాడాడు, బాబోయ్ అప్పుడు చనిపోయాడా? చనిపోయాడు. దేవుడు ఆయుష్కాలం అంతవరకే ఇచ్చాడు. ఎప్పుడు చస్తామో తెలియదు, మనకి ఎంత ఆయుష్కాలం ఇచ్చాడో తెలియదు. చచ్చేలోపు దేవుని కోసం నేను ఇది చేసి చావాలి, మరణించిన మరుక్షణం దేవుడు నా మహాలోకం చేరుకోవాలని తపన తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉండాలండి. మాదేవ్ కొంతమంది యవనస్తులను అడుగుతుంటామండి ఈ ఊర్లలో, ఏంటండి మరి చాలా ఇదిగా ఉన్నారు మీరు,
మీరు బాప్తిసం తీర్చుకోరా, చర్చికి రారా, వాక్యం వినరా, ప్రార్థనకి రారా అని అడుగుతుంటే చాలామంది యవనస్తులు చెప్పే మాట ఏంటో తెలుసా? నాదేముంది బ్రదర్, నాదేముంది. అప్పుడే ఎందుకు ఈ దైవ చింతన మనకి? ఎందుకు అప్పుడే? ఇంకా నేను ఎంజాయ్ చేయాల్సిన లైఫ్ బోలెడు ఉంది. నేను నాకు నచ్చినట్లుగా నా లైఫ్ అంతా నేను ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఎప్పుడో గవర్నమెంట్ రిటైర్ చేసి నేను పనికిరాను, నువ్వు ఈ పని చేయడానికి నువ్వు పనికిరావురా, పక్కకు పోని గవర్నమెంట్ నెట్టేస్తే అప్పుడు వస్తావు దేవుని పని చేయడానికి బైబిల్ పట్టుకొని. ఈ లోపు చస్తే ఏంటి మన పరిస్థితి? ఈ లోపు చస్తే ఏంటి మన పరిస్థితి? మరణించిన తరువాత మనం ఎక్కడికి వెళతాం? అదేంటండి ఇవన్నీ మీరు నమ్ముతారా? చదువుకొని కూడా మీరు ఇలాంటివి నమ్ముతున్నారంటే మూఢనమ్మకాలండి అవన్నీ అంటావా? మూఢనమ్మకాలు కాదయ్యా. శాస్త్ర ప్రపంచానికి తెలియని ఎన్నో విజ్ఞానపు సంగతులు దేవుడు బైబిల్లో రాయించాడు. మత పుస్తకం కాదది, మహాజ్ఞాన గ్రంథం. అంత విలువైన బైబిల్ చెప్పిన నిజం. ఒకనాడు జరిగిన యథార్థ సంఘటన, లాజరు ధనవంతుడి కథ. మీ అందరికీ తెలిసి కథ అని చెప్తుంటారు, మనకు అందరి కథ కాదు, అది యథార్థ గాథ. కథ కాదు, మీ పిల్లలకు కూడా మీరు కథలని చెప్పకండి, తప్పది. యథార్థ గాథ, ఒకనాడు జరిగిన యథార్థ సంఘటన. ధనవంతుడు తనకు నచ్చినట్లుగా బ్రతికాడు, తనకు నచ్చినట్లుగా సుఖాన్ని అనుభవించాడు, తనకు నచ్చినట్లుగా తిన్నాడు, తాగాడు, తిరిగాడు, అన్నీ అనుభవించాడు దేవుడిచ్చిన ఆయుష్కాలంలో. కన్ను మూసాడు. కన్ను మూసిన మరుక్షణం ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? కష్టం అనుభవించిన లాజరేమో అబ్రహాము రొమ్మున ఆనుకుని టక్కుని పోబడ్డాడు. ఇష్టం వచ్చినట్లుగా 20 ఏళ్ల చిన్న జీవితంలో బ్రతికిన ధనవంతుడేమో నిత్య నరకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తెరవబడ్డాయి కళ్ళు ధనవంతుడికి. అప్పుడు ఏమడుగుతున్నాడు తెలుసా? పోనీ నేను ఎలానో వచ్చేసాను, నాకు తప్పదు. 5 సహోదరులు నాకు భూమి మీద ఉన్నారు, చచ్చిపోయిన వాడు ఒకడు వెళ్ళి చెబితే తప్ప వాళ్ళు నమ్మరయ్యా, మూర్ఖులు. ఒక్కడిని లాజర్ని పంపించి చెప్పా ప్లీజ్ అన్నప్పుడు అబ్రహాం ఏమన్నారు? షటప్, నోరుమొయ్యి, అవకాశం లేదు. వన్స్ మనిషి చనిపోయిన తరువాత ఈ భూమి మీదకి వెళ్ళడానికి లేదు. ఈరోజు చాలామంది అనుకుంటా 7 జన్మల మా బంధం మాది అంటున్నారు. 7 జన్మ, నీకు ఇచ్చింది ఒకే జన్మ. నా పాట రెడీ. 7 జన్మలు లేదు, ఒకే జన్మ. ఒక జన్మనే ఇచ్చాడు. ఈ జన్మలో నీకు 30, 40, 50, 60 ఆయుష్కాలాన్ని నిర్ణయించి డిసైడ్ చేసి పంపించాడు తల్లి గర్భంలోనికి. ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. నీకు ఇచ్చిన ఆయుష్కాలం ముగిసిపోయేంత వరకు చూస్తాడు నీకోసం. మారతావా, 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 మారవా? మారకపోతే, మారకుండానే చనిపోతే మరణించిన మరుక్షణం నీకు కనబడుతుంది ఒక సీన్. నిత్య నరకం. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, కనురెప్పపాటు కాలంలో ఆత్మ ఈ ప్రపంచాన్ని, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతుంది. ఏంటి మనకిచ్చిన ఈ శరీరం ఏదో చిన్నదనుకుంటున్నారు చాలామంది. ఏమండి ఈ శరీరాన్ని చూసి ఏముందిలేండి, ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు చాలామంది. ఏముందండి, నేను బ్రతకడం ఎందుకండి? అసలు నీకు ఇచ్చిన శరీరం విలువ ఏంటో తెలుసా నీకు? ఒక గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలి. 70 నుంచి 72 సార్లు కొట్టుకోవాలి. ఒక నిమిషానికి 70 నుండి 72 సార్లు అంటే గంటకి ఎన్నిసార్లు, రోజుకి ఎన్నిసార్లు, సంవత్సరానికి ఎన్నిసార్లు, నువ్వు చచ్చేంత వరకు 60 ఏళ్ల జీవితంలో ఎన్నిసార్లు కొట్టుకోవాలి? ఒక్కసారి గుండె కొట్టుకోవడం అలా ఆపేసిందో, నేను ఇప్పుడు దాకా కష్టపడి పని చేశానండి, నేను రెస్ట్ తీసుకుంటాను అందనుకో, గుండె ఇక్కడ పెట్టెలో పెట్టి నిన్ను తీసుకెళ్తారు ఊరు అవతలకి. మానవ శరీరంలో బ్లడ్ ఎంత దూరం ట్రావెల్ చేస్తుందో తెలుసా? సుమారుగా ఈ శరీరంలో రక్తం అనేది 10,000 ఒక రోజులో అండి 24 అవర్స్లో 10,800 కిలోమీటర్ల బ్లడ్ ట్రావెల్ చేస్తుందంట. 8 షేప్లో వెళ్తుంది. మన శరీరంలో బ్లడ్ అనేది 8 షేప్లో వెళ్తుంది. 8 సంఖ్య ఆకారంలో తిరుగుతూ ఉంటుంది. అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అంతా కొలిస్తే ఎంతో తెలుసా? 10,800 కిలోమీటర్లు 24 అవర్స్లో తిరగాలి. అంటే మన ఇండియా నుంచి అమెరికా ఎంత దూరమో అంత దూరం ఒక రోజులో నేను తిరగడం మానేస్తాను, రెస్ట్ తీసుకుంటాను అందనుకో, ఏం జరుగుతుంది? పెట్టెలో పెట్టి మళ్ళీ ఏం చేస్తారు? ఊరవతలో తీసుకెళ్తారు. మన బ్రెయిన్కి ఉన్న కెపాసిటీ ఏంటో తెలుసా? మీరు కొనుక్కునే ఫోన్లన్నీ కూడా 2 GB 25 GB లేకపోతే మహా అయితే 562 GB. కానీ మానవ శరీరంలో దేవుడు పెట్టిన మెదడు యొక్క కెపాసిటీ ఎంతో తెలుసా? శాస్త్రవేత్తలు అంచనా వేసి చెబుతున్నారు. ఈ మెదడు కెపాసిటీ ఎంతో తెలుసా? 1025 GB ఒక టెరాబైట్ అయితే, 1025 TB ఒక మెగాబైట్, క్షమించాలి, ఒక గిగాబైట్ అయితే 1025 గిగాబైట్స్ ఒక పెకాబైట్. అలాంటి పెకాబైట్స్ 2.5 పెకాబైట్స్
స్టోరేజ్ కెపాసిటీ ఉందంట మన బ్రెయిన్కి. అందులో 1% కూడా మనం వాడలేదంటండి శాస్త్ర ప్రపంచం చెప్పింది. మన బ్రెయిన్లో 1% కూడా మనం వాడలేదు. అంత విలువైన శరీరాన్ని ఇచ్చాడు దేవుడు మనకి. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు మనం ఆలోచిస్తుంటే ఎన్ని విలువైన అవయవాలండి. కోట్లు పెట్టినా కొనలేని అవయవాలు ఇవన్నీ. ఎంత శరీరాన్ని నీకిచ్చి, మానవ జన్మను నీకిచ్చి, నిన్ను మేపుతూ 3 పూట్ల నీకు గాలినిచ్చి, దాహాన్నిచ్చి, నీ ఆకలి తీర్చి, నిన్ను నా కోసం బ్రతుకున్నాయన అని దేవుడు ఈ భూమి మీదకు మనిషిని పంపిస్తే ఇవన్నీ అనుభవించి మనిషి ఏం చేస్తున్నాడు? ప్లేట్ తిప్పేస్తున్నాడు. అలా ప్లేట్ తిప్పేసిన ప్రతి ఒక్కరికి పట్టే గతే మరణించిన మరుక్షణం పాతాళం, నరకం. కనుక ఎప్పుడు మనకు ఆయుష్కాలం ఇచ్చాడో తెలియదు ప్రియులరా. ఎంతకాలం మనం బ్రతుకుతామో తెలియదు. మనం ఎప్పుడు చస్తామో, చచ్చే లోపు దేవుడు నా కోసం రాసుకున్న మాటలన్నీ నేను నెరవేర్చానా? యేసుక్రీస్తు ఒక మాట అంటారండి, ఇదిగో దేవా, నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చా, కంప్లీట్. ఇక ఏమీ పెండింగ్ లేదు. నువ్వు నా గురించి రాసేసుకున్నావు కదా, నేనేం చెయ్యాలో సంపూర్ణంగా కంప్లీట్ చేసేసాను. అదే మాట మనం చెప్పి చస్తే పరలోకం. అలా చెప్పాలంటే ముందు మనం చేయాలి కదండి. ఏం చేస్తున్నాం? వారంలో ఒక రోజు 4 గోడల మధ్య భజన చేయడానికి సిద్ధపడ్డాం. కానీ ప్రపంచానికి తెలియక, ఎంతోమందికి ఈ సత్యాలు తెలియక, ఈ నిజాలు తెలియక, ఈ బైబిల్లో మాటలు తెలియక నాశనానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి చెప్తున్నామా? వెళ్ళి స్వార్థ్యమైన ప్రకటిస్తున్నామా? లేదండి. వారంలో ఒక రోజు 4 గోడల మధ్య 1 గంట కూర్చొని రావడానికి అలవాటు పడిపోయింది క్రైస్తవ్యం. కానీ నిజంగా ఈరోజు మీ గ్రామంలో మిమ్మల్ని ప్రేమించి తాతపూడి పోలయ్య గారి కుటుంబం, నాకు చాలా సన్నిహితులండి. తమ్ముడు నరేంద్ర కానీ, వాళ్ళ అన్నయ్య కానీ, వీళ్ళిద్దరు కూడా నాకు చాలా సన్నిహితులు. ఎప్పుడో ఒకసారి అడిగారు, అన్నయ్య ఒక్కసారి మా ఊర్లో స్వార్థకుడికి ఏర్పాటు చేయాలనుకుంటున్నాం, మీరు రావాలి. మా ఇంటి తరపున మేము కుటుంబ ప్రార్థన పెట్టించుకుంటున్నాం, మీరు రావాలి అంటే ఆ రోజు కుదరలేదు నాకు రావడం. మొన్న కనబడితే చెప్పాను, తమ్ముడు ఖచ్చితంగా నేను వస్తాను, అరేంజ్ చేయండి అని. మేము తెలుసుకున్న ఈ నిజాలు మిమ్మల్ని ప్రేమించి మా చుట్టూ ఉన్న ఈ ప్రపంచానికి, మా ఊర్లో వారికి, మా గ్రామస్తులకు తెలియచేయాలని పూనుకున్నారండి ఆ కుటుంబం. ఎందుకు? ఏ వేల రూపాయలకి వాళ్ళకి ఏమన్నా మిగిలా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా ఎక్కువై చేస్తున్నారు అనుకుంటున్నారు? ఇవన్నీ ఎక్కువై చేస్తున్నారు అనుకుంటున్నారా? కాదు. నా దేవుని కోసం నేను ఖర్చు పెట్టైన ఈ సత్యవాక్యాలను నా చుట్టూ ఉన్న సమాజానికి వినిపించాలి. అదేంటి? అలా బ్రతకాలి ప్రతి ఒక్కరూ. దేవుని కోసం బ్రతికి మరణిస్తే పరలోకం, నీకు నచ్చినట్లుగా బ్రతికి మరణిస్తే నరకం. నీకు ఏది కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. ఏమండి? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన అనంతరం లేదు పాట వేయండి. పాట వేసిన తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మాకు కేవలం 5 నిమిషాలు మాత్రమే పాట ఉంటుంది. నేను చెప్పిన రీతిగానే 10 క్లోజ్ చేస్తామని చెప్పాం. కరెక్ట్గా ఇంకా 5 నిమిషాలు ఉంది. 5 నిమిషాల్లో పాట చేసిన తర్వాత మేము క్లోజ్ చేస్తాం. కనబడేటట్టే అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడేను ఎందుకు? అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడేను ఎందుకు? ఫొటోస్ తీసావా? ఒకవేళ మరణిస్తే దేవుడు నీకు సెలవిస్తే ఏ కష్టం లేకుండా సుఖముందిరా, పుట్టిన వారందరికీ పని ఉందిరా. ప్రాణం పోయే వరకు నీవు దేవుని పని చేయాలి నీవు. అమ్మ కడుపులో
వాట్సాప్ బండి కనెక్ట్ చేయాలి ల్యాప్టాప్. నువ్వు మళ్ళీ ఆ యాప్ నుంచి నువ్వు ఈ వీడియో దాన్ని సెండ్ చేయాలి. అది అక్కడ డిస్ప్లే చేయాలి. లేట్ అవుతుంది అంతే, ఏం లేదు. జనాలు మళ్ళీ రెండోసారి పెట్టినా రావాలి. దేవుడే గర్భమందు నీరు ఉన్న బ్రతికి ఉన్నావు. కుమ్మ నీళ్ళు 9 నెలలు బ్రతికున్నావు. తన వంశాన్ని కాపాడి రక్షించుతావని దేవుడు కాపాడను. దేవుడు చేయకుంటే నీకు తల్లి తండ్రి లేరులే. దేవుడు చేయకుంటే నీకు తినడానికి ఆహారం ఉండదులే. అన్నీ ఇచ్చిన దేవుని వదిలేసావు. మనిషి చేసిన మేలుకి తిరిగి ఇస్తున్నావు. మనుషుల రుణమే నువ్వు తీర్చుటలేదా? దేవుని రుణమే నువ్వు కొంతైనా తీర్చవా? అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడను ఎందుకు? ఒకవేళ మరణిస్తే దేవుడు నీకు సెలవిస్తే ఏ కష్టం లేకుండా సుఖముందిరా. పుట్టిన వారందరికీ పని ఉందిరా. ప్రాణం పోయే వరకు నీవు దేవుని పని చేయాలి. నీవు అమ్మ కడుపులో నరేంద్ర అందరికి భోజనాలు ఉన్నాయా? నీరులో వచ్చిన వారందరికి భోజనాలు ఉన్నాయా? దేవుడు కాపాడను. దేవుడు కాపాడను. దేవుడు కాపాడను. విన్నారు కదండి పాట. నేను చెప్పిన మొత్తం గంట ప్రసంగం ఒక 5 నిమిషాలు మీకు తెర మీద పాటగా చూపించాం. పిల్లరా, మన చేతికి ఎవరైనా గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే థ్యాంక్స్ చెప్తాం. తిరిగి మనకి ఏదైనా ఒక చిన్న సహాయం చేస్తేనే థ్యాంక్స్ చెప్తాం. మరి 60 ఏళ్ళు 70 ఏళ్ళు కాపాడిన దేవుడు మనల్ని కాపాడుతున్నాడే, ఆహారం పెడుతున్నాడే, భోజనం పెడుతున్నాడే, మన ఆకలిని తీర్చి దాహాన్ని తీర్చి ప్రతిక్షణం మనకు ఆయుష్నిచ్చి బ్రతికిస్తున్నాడే. మరి ఆ దేవుని రుణం కొంచెమైనా మనం తీర్చుకోవద్దా? ఆ దేవుని కోసం మనం చెప్పొద్దా? ఆ దేవుని కోసం మనం మాట్లాడొద్దా? ఎవరి దగ్గర ఏదో ఆశించి మేము రాలేదండి. ఎవరి మధ్య విభేదాలు పెట్టడానికి మేము రాలేదండి. మేము నేర్చుకున్న ఈ విజ్ఞానపు సంగతులు, జ్ఞాన సంగతులు ఈ వీరికి కూడా తెలియాలి. ఈ పట్టణంలో, ఈ గ్రామంలో ఉన్న వారికి తెలియచేయాలని వచ్చాం. మేము నేర్చుకున్న ఈ సత్యాలు అందరికీ తెలియచేయాలని తిరుగుతున్నామండి. ఆలోచించండి పిల్లరా, మంచి నిర్ణయం తీసుకోండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవా, మీ అనాది సంకల్పం చేత, ప్రేమ చేత తండ్రి మాకు ఈ మానవ జన్మను మీరు ప్రసాదించడమే కాకుండా తండ్రి ఈ భూమి మీద బ్రతికిన కాలం అంతా ప్రతి క్షణం మాకు ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి బ్రతికిస్తున్నారు. అందుని బట్టి మీకు స్తుతి చెల్లిస్తూ తండ్రి కొన్ని మాటలు మీ పిల్లలకు అందించాం. విన్న మీ పిల్లలు తండ్రి నిష్ప్రయోజనంగా విడిచిపెట్టక విన్న మాటలను బట్టి ఆలోచించి గ్రహించి వారి మనసును మార్చుకుని తండ్రి మీ చెంతకు చేరి మంచి మనసును మీ పిల్లలకు ప్రసాదించండి తండ్రి.
చెబుతున్న నాకును సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించి చెప్పదలిచిన మాటలను మీ పిల్లలకు సవివరంగా చెప్పుటకు మీరు మాకు చూపిన కృపను బట్టి తండ్రి మీకు స్తుతి చెల్లిస్తూ తండ్రి ఎక్కడున్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ గ్రామంలో తండ్రి సత్యవాక్యాన్ని మీ పిల్లలకు వినిపించడానికి పూనుకున్న మీ పిల్లలు మరి తాతకుడి పోలయ్య గారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని వారికి వారి కుటుంబాలకు ప్రసాదించండి. అలానే తండ్రి కూడి వచ్చిన ఇక్కడ తలలో వచ్చిన ప్రతి మీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని మీ పిల్లలందరికీ ప్రసాదించమని అర్థిస్తూ తండ్రి మరి ఇక్కడ స్థానికంగా సేవ చేస్తున్న మీ కుమారుడు మా ప్రియ సహోదరుడు మరి తెల్లయ్య గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని తండ్రి వారికి వారి కుటుంబానికి ప్రసాదించమని వేడుకుంటూ వెళుతున్న మాకును తండ్రి తిరుగు ప్రయాణంలో తోడేడి నడిపించమని అర్థిస్తూ ఎంతమంది మీ పిల్లలు తండ్రి కార్యక్రమం కోసం పూనుకున్నారు, వారి వంతు కష్టాన్ని ఇచ్చారు, వారు సహాయపడ్డారు తండ్రి. మరి ఈ కార్యక్రమంలో మీ పిల్లలు చేసిన ప్రతి సహాయాన్ని ప్రతి వారి కష్టాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని తండ్రి వారికి ప్రసాదించమని వేడుకుంటూ మరొకసారి తండ్రి మరి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని అర్థిస్తూ మరి చిన్ని మాటలు ముగిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి పవిత్ర నామముని ప్రార్థనకి సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలం తోడేంటి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఈలోపు భోజనాలు రెడీ చేయండి. కొన్ని ప్రకటనలు ఏం లేదు, ఒక మాట ఇప్పటివరకు విన్నారు కదా మీరు. దేవుని మాటలు మానవ జన్మలో దైవ సంకల్పం అనే మంచి మాటలు మీరు అందరూ విన్నారు కదా. ఈ బ్రతుకు ఎవరిచ్చారు మనకి? దేవుడే. ఇందులో ఎవరు కూడా సందేహంతో ఉండకూడదు. దేవుడు ఉన్నాడా లేడా, వాళ్ళు ఉన్నారు కాబట్టి ఉన్నాడు, అన్నారు కాబట్టి ఉన్నాడు, లేడంటున్నారు కాబట్టి లేడని ఇలా అటు ఇటుగా ఆలోచించకండి. దేవుని దగ్గర గుడ్డిగా నమ్మొద్దు దేవుణ్ణి. ఉన్నాడంటే ఉన్నాడు ఖచ్చితంగా, ఉన్నాడంటే ఎలా, లేడు అంటే ఆయన ఎందుకు లేడు, ఎక్కడ లేడు ఆలోచించాలి మనం. మరి అన్నయ్య చెప్పినట్టు ఈ బ్రతుకు ఖచ్చితంగా దేవుని వల్లే మనకు వచ్చింది. అనే సమయం లేక కొన్ని మాటలు చెప్పలేదు, ఒకటి రెండు మాటలు నేను గుర్తు చేస్తాను అంతే. ఏం లేదు. ఏంటంటే ఈరోజు ఈ బ్రతుకు దేవుడే ఇచ్చడానికి మనం ఏదో ఎక్కడికో వెళ్ళాల్సిన పనిలా మనల్ని చూసుకుంటే చాలు ముఖ్యంగా. ఎందుకంటే చెప్పన ఈ ప్రపంచంలో నాలాంటి వేలి ముద్ర మీకు ఎవరికైనా ఉందా? మీలాంటి వేలి ముద్ర నాకేమైనా ఉందా? ఈ ప్రపంచంలో ప్రపంచవేత్తలు 7 అని చెప్పారు కానీ తప్పు. ఆ ప్రపంచవేత్తలు 7 అని చెప్పారు కానీ ఆ వింతలని ఎప్పుడు అంటాం? ఎవరు చేయలేంది, ఎవరికి లేనిదైతే వింత. మరి నీలాంటి వేలి ముద్ర నాకు లేదు, నాలాంటి వేలి ముద్ర నీకు లేదంటే అది వింత కదా? ఆలోచించండి. నాలాంటి కళ్ళు నీకు లేవు, నీలాంటి కళ్ళు నాకు లేవు. ఇంకో విషయం తెలుసా? నీలాంటి వాసన ప్రపంచంలో ఎవరికి ఉండదు, నాలాంటి వాసన ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఎందుకో మీకు ఎలా చిన్న ఉదాహరణ ఏంటంటే, కుక్క తెలుసు కదా మీకు. కుక్క వాసన గుర్తుపడుతుంది కదా. ఏదైనా నేరం జరిగినప్పుడు కూడా కుక్కను తీసుకెళ్తారు నేరస్తుడిని గుర్తుపట్టడానికి. అంటే ఆ నేరస్తుడిని గుర్తుపట్టి ఆ కుక్క అందరి వాసన ఒకటేనైతే అందరిని గుర్తుపట్టాలి. కానీ ఎవరు నేరం చేస్తారో ఆ వాసన ఎవరైతే అక్కడికి వచ్చారో వారి వాసనే గుర్తుపట్టగలుగుతుందంటే నీలాంటి వాసన ఎవరికి ఉండటంలా. అది వింత కదా?